ఎలాగూ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు కూడా ఆ రంగంలోనే ఎదగాలనుకుంటారు కాబట్టి మన సుధీర్ కూడా బిజినెస్ చూసుకుంటాడు. వాడికి కొన్ని బిజినెస్లు అప్పగిస్తే అందులోనే వాడి కెరియర్ చూసుకుంటాడు. వాడు కూడా మన నందులాగే ఎదుగుతాడు కదా. జోక్ చేయకు దేవకి. సుధీర్ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టాడు తప్ప బిజినెస్ మీద వాడికి ఇంట్రెస్ట్ లేదు. మన కంపెనీలు ఏవి ఎక్కడున్నాయో, ఏ కంపెనీలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారో కూడా వాడికి తెలియదు. తెలుసుకుంటాడండి. ముందు మనం వాడికి ఏదైనా బాధ్యత అప్పగించాలి కదా. బాధ్యతలనేవి అప్పగించాక తెలుసుకోకూడదు దేవకి, తెలుసుకున్నాకే అప్పగించాలి. సుధీర్కి ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలీదు. ఎంతసేపు ఫ్రెండ్స్తో తిరగడం, ఎంజాయ్ చేయడం తప్ప లైఫ్ అంబిషన్స్ లాంటివి ఏవీ లేవు వాడికి. వాడి చేతిలో మన బిజినెస్లు పెడితే ముందులాగా పైకి ఎదగడం కాదు, మనల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తాడు. అలాంటోడికి ఇప్పుడే పెళ్ళెందుకు? అదేంటండి అలా అంటారు? మనమే అలా అనుకుంటే ఎలాగండి? పెళ్లి చేస్తే వాడే తెలుసుకుంటాడు కదండి. జీవితంలో కుదురుకోలేని వాడికి పెళ్లి చేస్తే కుదురుకుంటాడు అనేది పాత తరంలో సామెత. కానీ ఇప్పుడు అలా లేదు. పెళ్లి కాకముందు కుదురుకోలేనివాడు పెళ్ళయ్యాక చచ్చినా కుదురుకోలేడు. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలీదు, మనోడి పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ముందు మనవాడు ప్రయోజకుడైతే అప్పుడు ఏదైనా మనం సర్దుబాటు చేయొచ్చు. కాబట్టి ముందు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేయగలడో అది చేయమని చెప్పండి. అంతవరకు వాడి పెళ్లి గురించి మాట్లాడొద్దు. ఏ అలివేని, నా బుర్ర తినింది చాలు. వెళ్ళి టిఫిన్ తిను, టాబ్లెట్స్ వేసుకో. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే షుగర్ బీపీ పెరిగిపోవడం తప్ప ఒరిగేదేమీ లేదని నీకు నేను చెప్పక్కర్లేదు. ఉంటాను, జాగ్రత్త. అదే నిన్న అంతా జరిగింది కదా. పొద్దున్న లేచేసరికి అసలేం జరగనట్టు, జరిగిందంతా మర్చిపోయి అంత క్యాజువల్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు? ఇదంతా నిజమనుకోవాలా, నటననుకోవాలా? అరే, నిజమో నటనో నాకు అర్థం కాక అడుగుతున్నాను. క్లారిటీ ఇవ్వాలి కదా నువ్వు. ఈ విషయంలో మాత్రం క్లారిటీ కావాలని మీరే అడుగుతున్నారు. నిన్న జరిగిన విషయంలో మాత్రం నేనే క్లారిటీ ఇస్తాను మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా తమరు నాకు ఆ స్పేస్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం నేను మీకు క్లారిటీ ఇవ్వాలా? అవును, నేను నటిస్తున్నాను. నాకు సిగ్గు శరం లేదు కదా. నా చెంపలు వాయించినా నేను వాళ్ళకి సిగ్గు శరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తా. నన్నెవరు తిట్టినా సిగ్గు శరం లేకుండా వాళ్ళని గౌరవిస్తూ కూర్చుంటా. నువ్వు ఊరికి నన్ను దెప్పి పడవద్దు. చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. అంత జరిగినా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలుగుతున్నావు అని అడుగుతున్నానంతే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న మనుషులు నా మనుషులు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఆ కాసేపటికి గొడవ మర్చిపోయి అందరితో సరదాగా ఉండిపోవడం నాకిష్టం, నా అలవాటు కూడా. ఇప్పుడేదో గొడవ జరిగింది కదా అని మొహం బిగదీసుకొని, మొహం మార్చుకుంటూ, మొహం తిప్పుకుంటూ, అసలు ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో మాట పడిపోయిన దానిలాగా ఉండడం నాకు చేత కాదు. సరే సరే కానీ శృతికి నువ్వు నచ్చట్లేదు. అనవసరంగా తన జోలికి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ చేయొద్దు. శృతికి నేను నచ్చట్లేదంటే అది నా ప్రాబ్లం కాదు, శృతి ప్రాబ్లం. ప్రాబ్లం శృతిదేనప్పుడు మీరు చెప్పాల్సింది కూడా ఆ అమ్మాయికే, నాకు కాదు. వెళ్ళి శృతికి చెప్పండి, నీకు ఆ అమ్మాయి నచ్చట్లేదు అంటే నువ్వు ఆ అమ్మాయి విషయంలో కలగ చేసుకోవద్దు అని శృతికి చెప్పండి. నువ్వే కదా వెళ్ళి శృతి విషయంలో కలగ చేసుకున్నావు. నేను కలగ చేసుకుంటాను. శృతికి నేను నచ్చినా నచ్చకపోయినా శృతి నా ఆడబిడ్డ. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి మంచి చెడులు చూసుకుంటున్నప్పుడు ఏదైనా తప్పుగా అనిపించిందంటే మొహం మీదే చెప్తాను. అంతేగాని మనసులో దాచుకొని నాకేం తెలియనట్టు పట్టించుకోకుండా వదిలేయడానికి నేనేమీ పరాదాని కాదు. ఈ ఇంటి మనిషిని. నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వరకు నేను కరెక్ట్గానే ఉంటాను. శృతికి నేను నచ్చకపోయినా శృతి నాకు నచ్చుతుంది. తను చిన్నపిల్ల, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వయసు కాబట్టి ఏదైనా పొరపాటు జరుగుతుంటే చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాను? నేను గమనించినంత వరకు శృతి బిహేవియర్ నాకు నచ్చలేదు.
అందుకే అలా మాట్లాడాను. యాక్చువల్గా అయితే నేను మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ నేను ఉండలేకపోయాను. ఎందుకంటే అది నా క్యారెక్టర్. తప్పు జరుగుతున్నా చూసి చూడనట్టు ఉండలేను. దాన్ని మీకోసమో తన కోసమో ఇంకొకరి కోసమో నేను మార్చుకోలేను. తప్పనిపిస్తే తప్పని చెప్తాను. అంత పట్టించుకోరాని విషయం అయితే అసలు పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోతాను. నా తప్పుంటే క్షమించమని అడుగుతాను. ఇది నా క్యారెక్టర్. ఇన్నేళ్లుగా నేను ఇలానే ఉంటున్నాను. ఇక మీదట కూడా ఇలానే ఉంటాను. అంతేకాని ఈరోజు మీరేదో తిట్టేశారు కదా అని నేను ఇంకోలా ఉండలేను. నేను నాలానే ఉంటాను. ఇప్పుడు మీరున్నారు. మీకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా. నిన్న నా మీద అకారణంగా చేయి చేసుకున్నారు. అయినా ఇప్పటి వరకు కూడా మీరు సారీ చెప్పలేదు. అది మీ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ మారుతుందా? మారదు కదా. ఇది అంతే. కొన్ని బుద్ధులు, కొందరు మెంటాలిటీలు మారువు. నేను ఈ రాక్షసి మీద చేయి చేసుకోవడం తప్పు అని తెలుసుకుని పోతే పోని సారీ చెప్దామని వస్తే నన్నే తెప్పి పొడుస్తుంది. ఇంత చేసిన తనకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. వాణ్ణి చూసావా దేవకి? వాడి అవతారం అల్లుడిగారు అనడానికి వీడు చేసేదానికి సరిపోయింది. పొద్దున్నే ఈ టైం అయితే చాలు నీటిగా రెడీ అయిపోవడం, పౌడరు సెంటు కొట్టుకోవడం, రంగురంగుల బట్టలు తొడుక్కోవడం, ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా ఊరి మీద పడి బలాదూరుగా తిరగడం. అసలు ఊరి మీద పడి ఏం చేస్తాడో కూడా అర్థం కాదు. ఏంటి గ్రాని, పొద్దున్నే నా గురించి ఏదో అంటున్నావు? ఏదో అనలేదురా, ఉన్నదే అంటున్నాను. పొద్దున్నే ఊరి మీద పడ్డానికి బయలుదేరాడు అంటున్నాను. ఊరి మీద పడ్డానికి కాదు గ్రాని, అలా సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్తున్నాను. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది లేరా? తిరగడానికే కదా పోతున్నావు. గ్రాని, మీ కాలంలో పెద్దోళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, గుర్తుందా? ఆడది తిరిగి చెడిపోతుంది, మగాడు తిరగకుండా చెడిపోతాడు అని. అందుకే గ్రాని, తిరగకపోతే ఎక్కడ చెడిపోతాను అని భయమేసి తిరుగుతున్నానంతే. ఇంట్లో ఉంటే పాడైపోతాను కదా గ్రాని. చూసావా నీ కొడుకుని? బలాదురుగా తిరగడమే కాకుండా దానికొక కారణం కూడా వెతికి పెట్టుకున్నాడు. మాటలు బాగా నేర్చాడు. నాకే సామెతలు చెప్తున్నాడు. ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాలి కదా గ్రాని. రేయ్, ఎప్పుడు ఇలా ఊరి మీద పడి బలాదూర్ తిరగడమేనా? అడిగితే లొడలోడ వాగడమేనా? లేకపోతే ఏదైనా బరువు బాధ్యతలు చూసుకునేది ఉందా? నువ్విలా అడుగుతావని నాకు తెలుసు మామ్. అందుకే స్నానం చేయగానే బాధ్యతగా బరువు చూసుకున్నాను మామ్. ఉండాల్సిన దానికంటే 3 కేజీలు ఎక్కువ ఉన్నాను. బట్ డోంట్ వరీ మామ్, వర్కౌట్ చేసి తగ్గించేస్తాను. చూసావా దేవకి, వీడు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో. బరువు బాధ్యతలు చూసుకోమంటే బాధ్యతల్ని గాలికి వదిలేసి బరువును మాత్రమే చూసుకున్నానని చెప్తున్నాడు. అందులో వెటకారమే ఉంది గ్రాని. బాధ్యతలు చూసుకోవడానికి మా జనకుడు అగ్రజుడు ఉన్నారు కదా. రేయ్, మరీ ఇంత కేర్లెస్గా ఉండకు. మొన్నటి వరకు కాలేజ్ చదువులు అయిపోయాయి, కొన్ని రోజులు రిలాక్స్ అవ్వాలి అన్నావు, వదిలేశాను. రిలాక్స్ అయింది చాలు. ఇక నుండి పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. పనా? ఏం పని మామ్? మనకి ఇన్ని బిజినెస్లుంటే ఏం పని అంటావేంట్రా? మన బిజినెస్ మీద దృష్టి పెట్టు. ఏం మాట్లాడుతున్నారు మామ్? ప్రపంచమే దృష్టి పెట్టేంతలా ఉన్నాయి కదా మామ్ మన బిజినెస్లు. మళ్ళీ ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టి చేసేదేముంది? అన్నయ్యకి డాడీ